అందరికీ జ్ఞాన విజ్ఞాన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము అందాల యానం గురించి తెలుసుకుందాం. ముందుగా యానం ఎలా చేరుకోవాలో చెప్తాను. కాకినాడ నుండి అమలాపురం వెళ్ళే ప్రతి బస్సు యానం బస్టాండ్ మీదుగా వెళ్తాయి. బస్టాండ్లో దిగి గోదావరి నదీ తీరానికి షేర్ ఆటోలో చేరుకోవచ్చు. యానం చూసిన తర్వాత మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి మళ్ళీ యానం బస్టాండ్కి రావాలి. విశాలమైన మెయిన్ రోడ్లు, బాలయోగి వారధి, అందమైన గోదావరి నదీ తీరం, ప్రకృతిని మైమరిపించే కొబ్బరి చెట్లు, లంక దీపాలు, మడ అడవులు ఈ యానం ప్రత్యేకత. యానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. యానం అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతము. ఇది పుదుచ్చేరి రాష్ట్రానికి చెందినది. ఇది ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది ఒడ్డున ఉంది. యానం 2 శతాబ్దాల పాటు ఫ్రెంచి వారి పాలనలో ఉంది. 1954లో భారతదేశంలో విలీనమైంది. ఇది సిటీలోకి వెళ్లేందుకు ప్రధాన ముఖద్వారాలు రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి. ఇదే యానం బస్టాండ్ అండి. సిటీ మధ్యలో ఉంది. షేరింగ్ ఆటోలో బస్టాండ్ నుండి గోదావరి నదీ తీరానికి చేరుకోవచ్చు. ఈ పుష్కర్ ఘాట్ వ్యూ పాయింట్ నుండి చూస్తే గోదావరి పరిసర ప్రాంతాలు చాలా ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక్కడ బోట్ షికార్ కూడా ఉందండోయ్. మేమైతే బోట్ షికార్ చేయలేదు. ఇది రాజీవ్ గాంధీ పార్కు. దారి పొడవునా ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ముఖ్యమైన విగ్రహం ఏమిటంటే భరతమాత కాంస్య విగ్రహం. చూడడానికి చాలా బాగుంది. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. విజిటర్స్ సేఫ్టీ కోసం పోలీస్ బూత్ కూడా ఉంది. చుట్టూ మొక్కలతో చాలా క్రియేటివ్గా ఉంది. ఈ తీరం వెంబడి ఫిషింగ్ బోట్స్, తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి తోటలు ఉన్నాయి. అవి ఈ తీరానికి ఎంతో అందాన్ని ఇస్తున్నాయి. మనం ఇప్పుడు చూసేది జీసస్ విగ్రహం. ఈ వ్యూ పాయింట్ నుండి చూస్తే బాలయోగి బ్రిడ్జి, గోదావరి చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఒక one-day trip. Hope you all like the place. Thanks for watching. Please subscribe.